ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు చెప్పుకుందాం. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఇంచుమించుగా 17వ తేదీ వరకు కూడా కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కీర్తి ప్రతిష్టల విషయంలో, అంతేకాకుండా చేసేటటువంటి పనుల విషయంలో, అలవాట్ల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. తద్వారా అనవసరమైనటువంటి అలవాట్ల ద్వారా అనారోగ్యాలు పొందేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పొందకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చెప్పే ప్రయత్నం అన్నమాట. దీంట్లో భాగంగా ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని అధిగమించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తే గనక ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైనటువంటి మాసమే. ఈ మాసం అంతా కూడా శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొనడం, మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నంగా, ఆర్థిక పరంగా కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి. ఇంకా విశేషమైనటువంటి స్థితి పొందాలి అంటే 20వ తేదీ తర్వాత నుంచి కాస్త ఆర్థిక విషయంలో, పెట్టుబడుల విషయంలో ముందుకు వెళితే కనుక మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి పరిస్థితులలో కాస్త చికాకులు, తత్సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలంగా ఉన్నటువంటి స్థితి కాస్త చికాకు ద్వారా ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఉద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కానీ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. వీరికి ఈ రాశి వారికి పెళ్లి విషయంలో, అంటే వివాహం కాని వాళ్ళు పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే వీరు ఈశ్వరారాధన చేయడం, ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీరికి ఈ మాసంలో ఉన్నటువంటి రోజులలో, అంటే 14వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీ ఈ రోజులలో కొన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితులు లేవన్నమాట. కాబట్టి ఆ ప్రయత్నంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఆ రోజుల కంటే ముందే ఏవైనా ప్రయత్నాలు చేయడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు పొందాలి అంటే అప్పటికి కూడా అవకాశం లేదు, ఆ రోజుల్లో మేము ప్రయత్నం చేయాల్సి ఉంది అనుకుంటే కనుక చెప్పినటువంటి విధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఈశ్వరారాధన, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, ప్రతి మంగళవారం అవకాశం ఉంటే గోసేవ చేసుకోవడం, తద్వారా శుభ ఫలితాల్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ శత్రుపరమైనటువంటి విషయాల్లో కానీ, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానీ ఈ నెల 14వ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితి ఉంది. ఈ 14వ తేదీ తర్వాత కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే చేసే పనులలో ప్రధానంగా అందరూ ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంటారు తప్ప, ఒకరు పైకి వస్తూ ఉంటే ఇంకొకరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి విషయంలో కానీ, ఉన్నటువంటి గ్రహస్థితి విషయంలో కానీ కాస్త ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటే సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి, అంటే మంగళవారం గోసేవ చేసుకోమని చెప్పాను కదా, ఆవుకి ముఖం దగ్గర నమస్కారం చేయడం ద్వారా, అంటే ముఖంలో ఆవుకి ఈశ్వర పరివారం అంతా కూడా, అంటే ఈశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి వీళ్ళందరూ కూడా ఆవు ముఖంలో ఉంటారు. కాబట్టి ముఖం దగ్గర నమస్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం అన్నమాట. ఏం చేసినా దైవ మార్గంలో గనక వెళితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం చేసేటటువంటి ప్రయత్నంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు అన్నప్పుడు దైవిక మార్గంలో వెళ్ళి అనుకూలమైనటువంటి స్థితిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మిథున రాశి వారు అవకాశం ఉన్నంత వరకు ఆరోగ్య విషయంలో, చేసే పనుల విషయంలో జాగ్రత్తలు వహించవలసిందిగా అందరికీ కూడా సూచనలు ఇస్తున్నాం. ఈ విధంగా మంచి
ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఉన్నటువంటి అననుకూలమైనటువంటి స్థితులన్నీ కూడా అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితి పొందేటట్టుగా ఆశీర్వదిస్తూ స్వస్తి.